చాలా మందండి మన ఇంట్లో నేచురల్‌గా, సహజంగా కాటుక ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో అడుగుతున్నారండి. మీరండి 4 బాదం పప్పులు తీసుకోండి. రాత్రి ఆటిని నానబెట్టేసి పొద్దున్నే మెత్తబడతాయండి. సో, పైన తొక్కొలిచేయండి. ఒలిచేసిన తర్వాత ఆ బాదం పప్పులండి మీరు దాన్ని పొడికించేస్తే ఒక పౌడరీ పేస్ట్ కింద తయారవుద్దండి. దాన్ని చిన్న ప్లేట్‌లో తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఒక కొవ్వొత్తి వెలిగించండి. ఒక కొవ్వొత్తి వెలిగించిన తర్వాత మీరేంటంటే ఆల్మండ్ మనకి ఆ బాదం పప్పు పేస్ట్ ఉంది కదండీ! సో, దాన్ని వేడి చేయండి. అంటే మరీ మనం ఆ కొవ్వొత్తు మంట దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టి దాన్ని వేడి చేయండి. అలా మీరు దాన్ని ఒక 10 నిమిషాలు చేస్తేనండి అది నల్లగా మసిలా తయారైపోద్దండి. అలా తయారైన తర్వాత దాంట్లో మీరు కొంచెం నెయ్యి కలుపుకోండి. మీకు నెయ్యి కలిపితే అది ఒక పేస్ట్‌లా తయారవుద్దండి. అదే మనకి కాటుకండి. అది మీరు ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో దాచుకుంటే మీరు చాలా వారాల పాటు దాన్ని వాడుకోవచ్చండి. ఈ దీంట్లో ఎటువంటివైన కెమికల్స్ ఉండవండి. ఇది నేచురల్ కాటుక. సో, దీనివల్ల మీకు